దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు నమస్కారాలు. వారం వారం ఒక ప్రముఖ సాహితీవేత్తతో పరిచయం చేసుకునే అక్షరాలు ఆంతర్యాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ సాహితీవేత్త, తెలుగు అధ్యాపకులుగా, ఆ తర్వాత కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్ అయిన గొప్ప కవి, తెలంగాణలో ఒక గొప్ప సాహితీవేత్త అయినటువంటి శ్రీ రంగాచారి గారిని మనము పరిచయం చేసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. మీరు దాదాపు 30 సంవత్సరాలు అధ్యాపక వృత్తిలో పనిచేస్తూ అనేక గ్రంథాలను 30 గ్రంథాలను మీరు రచించారు. ఈ సాహితీ నేపథ్యం ఉన్నటువంటి మీరు మీ బాల్యాన్ని, మీ విద్యాభ్యాసాన్ని ప్రేక్షకులకు తెలియజేయండి సార్. అమ్మా, నేను నల్లగొండ జిల్లా నకిరేకల్లు మండలం సందుపట్ల గ్రామంలో 1944వ సంవత్సరంలో జన్మించినాను. మాది సహజంగా విద్వత్ కుటుంబం. మా నాయనగారు మంచి ప్రౌఢ కవులు సంస్కృతాంధ్రాల్లో, దానికి తోడు వైదిక విద్య గలవాడు. మాకు ఆ రోజుల్లో వ్యవసాయం మొదలైనటువంటివన్నీ ఉండి ఉన్న పెద్ద కుటుంబం. అయితే మా నాన్నగారు ఏం చేశారంటే, మమ్మల్ని చదివించడానికి మా ఊళ్ళో హై స్కూల్ లేదు ఆ రోజుల్లో. లేక మేము 4వ తరగతితోటే చదువులు జాలించుకున్నాం. మా అన్నగారు లక్ష్మణమూర్తి గారు 5వ తరగతి నుంచి వండుకొని తిని సూర్యాపేటలో చదువుకున్నాడు. మేము చదవడానికి వీలు లేనప్పుడు మా నాన్నగారు మా మీద వీళ్ళేదో సంస్కృతం ఇంత వేదం చదివి దేశానికి అక్కరొస్తారు అని భ్రమపడి మమ్మల్ని తీసుకొచ్చి సంస్కృత కాలేజీలో చేర్చినాడు, వేదాంతవర్ధిని కాలేజీలో. అప్పుడు బాలాజీ భవన్లో చేరినాం మేము. ఇప్పుడు ఆ తిరునిలయం అయింది. అక్కడి నుంచి ఆ కాలేజీ ఒక సంవత్సరం కాగానే అల్వాలకు మారింది. అక్కడి నుంచి మళ్ళీ సీతారాంబాగ్ వచ్చినాం. అస్తవ్యస్తమైన పరిస్థితులలో ఉండి మేము మళ్ళీ మా ఊరికి పోయి పౌరోహితం చేసుకున్నాం. వేదం అవన్నీ చదువుకోవడంతో అట్లా. తర్వాత మా అన్నగారు లక్ష్మణమూర్తి గారు ఎందుకో ఆలోచించి ఓరియంటల్ పరీక్షలు ఇప్పించడం ప్రారంభించినాడు. అట్లా నేను హైదరాబాద్కు వచ్చి 1962లో తెలుగు ఎంట్రన్స్ పాస్ అయినా. ఆ బ్యాచ్లో నేను ఒక్కడనే యూనివర్సిటీలో అత్యధిక మార్కులు తెచ్చుకున్నామండి ప్రైవేట్గా. తర్వాత 1964లో డిపోయలు, 66లో బీఓఏలు పాస్ అయినా. ఒక విశేషం ఏమంటే, సంస్కృత కాలేజీలో మేము చదువుతున్న రోజుల్లో మాకు సీనియర్లు రవ్వ శ్రీహరి గారు వీళ్ళంతా ఉండేవాళ్ళు. ఆయన మాకు రక్షగా ఉండేవాడు. అక్కడ వేదం చెప్పిన వారు సంతాన గోపాలాచార్యుల వారు, మాకు వ్యాకరణం చెప్పింది సముద్రాల శ్రీనివాసాచార్యుల వారు, కావ్యాలు చెప్పింది మాకు గొబ్బూరు శేషాచార్యుల వారు. ఇట్లా ఉండేది. తెలుగు కాలేజీకి వచ్చిన తర్వాత మా అదృష్టం ఏమంటే, మా గురువులు నిడదవోలు వెంకట్రావు గారు, లక్ష్మణజనం గారు, ఈయుండి రాఘవాచార్యుల గారు, కేశవమతం నరసింహశాస్త్రి గారు, ఇంకా నటరాయ శర్మ గారు, ఇంకా ఈ పెద్ద పెద్దలందరూ, ఆదిరాజు వీరభద్రరావు గారు, వీరంతా మాకు పాఠాలు చెప్పేవాళ్ళు. ఆ రోజుల్లో గమనించవలసింది ఏమంటే, లక్ష్మణజనం గారు, రంగాచార్యుల వారు ఆ కాలేజీ నడుపుతూ వాళ్లకు వచ్చిన జీతం డబ్బు తెచ్చుకొని ఇక్కడ అధ్యాపకులకు నెలకి 20-25 రూపాయలు జీతం ఇచ్చేవాళ్ళు. మాకు అత్యద్భుతమైనటువంటి తెలుగు నేర్పినారమ్మా. విమర్శ, శాసనాలు, భాషాశాస్త్రం, ఎన్ని విషయాలు చెప్పేవాళ్ళు. వాళ్ళ ముందర పుస్తకం ఉండకపోయేది, హాయిగా కంఠస్థంగా ఎన్నో విషయాలు చెప్పేవాళ్ళు. మాకొకటే చెప్పేవాళ్ళు, మీరు చేస్తే సాహిత్య సేవ చేయండి దేశానికి, 10 మందికి మీరు సాహిత్య విద్యా భిక్ష పెట్టండి అని మాత్రమే ఉపదేశించేవారు మా లక్ష్మణజనం గారు, వీరందరూ. అట్లా నేను 66లో బీఓఏలు కాగానే పాలెం ఓరియంటల్ కాలేజీలో అధ్యాపకునిగా చేరినాను. 66 నుంచి 2002 వరకు ఒకే కాలేజీలో సుదీర్ఘకాలం, అంటే 34.5 సంవత్సరాలు పనిచేసిన అధ్యాపకుని నేను మాత్రమే. అక్కడ పనిచేసినప్పుడు ఒక విశేషం ఏమంటే, మేనేజ్మెంట్ కాలేజీ 66లో నేను చేరినప్పుడు 81లో ప్రభుత్వం అయింది. అక్కడి మేనేజ్మెంటు విద్యార్థులను, అధ్యాపకులను చాలా శ్రద్ధగా పరిశీలించేవాళ్ళు. వాళ్లకు హాస్టల్ పెట్టి సుబ్బయ్య గారు అని పెద్ద మనిషి ఫ్రీగా అన్నం పెట్టి బట్టలు ఇచ్చి చదువులు చెప్పించినాడు. ఈనాడు మహబూబ్నగరం జిల్లాలో ఉన్న విద్యావంతుల యొక్క సంతతి అంతా కూడా పాలెంలో సుబ్బయ్య గారు పెట్టిన విద్యాభిక్ష వల్ల ఉన్నవాళ్లే. మేం కూడా వారి వల్లనే మా జీవితానికి ఒక ప్రకాశం తెచ్చుకున్నాం.
మహబూబ్నగర్ జిల్లాలో ఏ పాఠశాలకు పోయినా మా విద్యార్థి తెలుగు పండితుడిగా రాణిస్తూ ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పాలెం కళాశాల విద్యార్థులు మా విద్యావంశాన్ని అభివృద్ధి చేస్తున్న మహానుభావుడు. మీకు ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చింది కదా సార్? అవును. మీరు ఈ తెలుగు సాహిత్యంలో ఎంతో కృషి చేస్తున్నారు. అంటే అపరిష్కృతంగా ఉన్నటువంటి ఆ కావ్యాలను వెలికి తీయడము, ఆ ప్రాచీన సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకురావడం, ఇవన్నీ చేస్తున్నారు కదా. దీనికి ప్రేరణ ఎవరు మీకు? నేను సహజంగా మా నాయనగారు గొప్ప విద్వత్తు. మా ఇంట్లో పెద్ద గ్రంథాలయం ఉంటుండేది. మా నాయనగారు సంపాదించింది సంస్కృతం తెలుగు గ్రంథాలు. అవి మాకు భిక్ష పెట్టినాయి. చిన్నప్పుడే మేము ఛందస్సు నేర్చుకునేటప్పుడు ఆయన మాకు జాషువా పద్యాలతో ఛందస్సు చెప్పేవాడు. అపకవ్యం కాదు, అంత అభ్యుదయవాది మా నాయనగారు. అట్లా మేము ఛందస్సు నేర్చుకొని ఓరియంటల్ కాలేజీ చదువులోకి వచ్చినాక మా నిడదోలు వెంకట్రావు గారు, రామరాజు గారు, వీయుండి రాఘవాచార్య గారు, చలమచల రంగాచార్య గారు, లక్ష్మణజనం గారి ఇళ్లలో జరుగుతున్న సాహిత్య కృషి చేసి ఆ సంగ్రహాంధ్ర విజ్ఞాన కోసం వాటిల్లో పనులు చేసినప్పుడు మనం ఏదో కృషి చేయాలి అనిపించింది. నేను మొట్టమొదలు ఏం చేసినాను, మా నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి పురాతన సాహిత్యాన్ని వెలికి తేవాలి అనే ఒక దీక్ష పెట్టినాను. 1970లో మరింగటి సింగరాచార్యుల వారు రాసిన దశరథరాజనందన చరిత్ర అనే నిరోచ్య రామాయణాన్ని సాహిత్య అకాడమీ వాళ్ళు ప్రచురించినారు. దానికి చాలా పెద్ద పీఠిక రాసినాను. ఆ పీఠిక చూసి మా నారాయణ రెడ్డి గారు ఒక మాట అన్నాడు ఆ రోజుల్లోనే, ఇదంతా గురువుల ప్రభావం అంతా పీఠిక నిండా ఉన్నది స్వామి అన్నాడు నన్ను. అంటే కొంచెం చాదస్తంగానే రాసినాను ఆ రోజుల్లో పీఠిక. తర్వాత దాన్ని సాహిత్య అకాడమీ వాళ్ళు 2వ ముద్రను కూడా వేసినారు. తాళాంకనందిని పరిణయం అని శశిరేఖ పరిణయం కల్పిత కథా ప్రబంధం మరింగంటి వారిది, అది వేసినాను. శ్రీరంగ మహాత్మ్యం వేసినాను. ఇట్లా వేస్తూ తర్వాత ఏమైంది అంటే, నాకు పరిశోధన చేయడానికి అవకాశం అప్పటికి బీవైలు వాడిని కాబట్టి 1970లో నేను ఎంఓఎల్ చేసినాను. అప్పుడు యూనివర్సిటీలో వచ్చిన ఏకైక ఫస్ట్ క్లాస్ విద్యార్థిని నేనే 1970లో. తర్వాత పిహెచ్డికి చేయాలని అనుకుంటే నాకు కొన్ని అవకాశాలు రాలే విశ్వవిద్యాలయాల్లో. కాకతీయ యూనివర్సిటీలో 1986లో పిహెచ్డికి రిజిస్టర్ చేసుకున్నాం. దానికి ఏం సబ్జెక్టు పెట్టుకోవాలి అని చాలా డిస్కషన్ చేసి మరింగంటి కవుల గురించి పరిశోధన చేయాలి అనుకున్నాం. ఎందుకు ఈ విషయం అనేది మీకు సంశయం వస్తుంది. మరింగంటి కవులు అంటే తెలంగాణలో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు భాషా సేవ చేస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళు రాసిన ప్రబంధాలు, శతకాలు, ఇతర ప్రక్రియలు అన్ని ఎవ్వరూ రాయలేదు. అముద్రిత సాహిత్యం ఎక్కువ. ఇంకొక విశేషం ఏమంటే, ఈ రోజు వరకు కూడా మరింగంటి కవులు ఎవ్వరు కూడా తమ రచనలను నరాంకితం చేయలేదు. అన్నిటినీ కూడా సిరిసనగళ్ళ నరసింహస్వామి వారికి దైవాంకితం చేసుకున్నటువంటి మహానుభావులు. వాళ్ళ అముద్రిత సాహిత్యం తర్వాత వాళ్ళ సాహిత్య ప్రక్రియలను వ్యాప్తి తేవాలే అనే ఒక దృఢమైన కోరిక నాకు కలిగింది. నాకు తగ్గట్టుగా గైడు కోవెల సంపత్ కుమార్ ఆచార్య గారు ఉండేవారు, మా మిత్రుడు. మా సుప్రసన్నాచార్య గారు, రామకోటి శాస్త్రి గారు, మాదిరాజ రంగారావు గారు, వీళ్ళందరూ ప్రోత్సహించినారు. అట్లా నేను ఒక 2 సంవత్సరాలు కష్టపడి కాకతీయ యూనివర్సిటీకి థీసిస్ సమర్పిస్తే 1989లో నాకు పిహెచ్డి వచ్చింది. ఆ పిహెచ్డీలో ఇంకొక విశేషం ఏమైందంటే, అందరికి వైవా పెడతారు, నాకు పెట్టలే, నేరుగా పిహెచ్డి ఇచ్చినారు వాళ్ళు. 1990లో దాన్ని ప్రచురించినాను. నల్గొండలో చాలా గొప్ప ఆవిష్కరణ సభ జరిగితే రామరాజు గారు, పేరువారం జగన్నాథం, సంపత్ కుమార్ అందరూ వచ్చినారు పెద్దలు. నల్గొండలో చాలా పెద్ద సభ జరిపినాం. తర్వాత నేను వేసినటువంటి పుస్తకాల పరంపరలో ఒక 30 పుస్తకాలు ప్రచురించినాను నేను ఇప్పటి వరకు. ఇటీవలనే రామానుజాభ్యుదయం అనే గ్రంథం ప్రచురించినాను, రామానుజుల వారి చరిత్ర. ఇంకో విశేషం ఏమంటే, నా కొన్ని వ్యాసాలను, పరిశోధనాత్మకమైనటువంటి కొన్ని వ్యాసాలను సాహిత్య వీధి అనేటువంటి పేరుతో ప్రచురిస్తే దానికి 2016లో తెలుగు విశ్వవిద్యాలయం వారి అవార్డు వచ్చింది.
ఉత్తమ సాహిత్య విమర్శ గ్రంథం. దాన్ని నేను మా కళాశాల వ్యవస్థాపకులు పాలెం తోటపల్లి సుబ్రహ్మణ్యం గారికి అంకితం ఇచ్చినాను. ఎందుకు అంటే ఆయన మా జీవితానికి భిక్ష పెట్టినవాడు. ఆయనకు అంకితం ఇస్తూ నేను ఆయన గురించి ఇట్లా రాసుకున్నాను. మేధావదసాధారణ గాథాకార్యుండవైన నీవెన్నటికొక వ్యక్తివి కావు బహుళ శక్తివయ. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యమును పాలెంలో చూపించిన ఘనచరిత్ర వీవయ్య. పాలెమునొక పట్నముగా మార్చి పాలమూరు పల్లెటూళ్లను చదువుల నింపిన కారణ జన్మంబు నీది. ప్రాచ్య కళాశాలలోన మా బ్రతుకులు పండించిన ధీకర్షక సుబ్బయార్య. అర్పించద స్మృత్యంకముగానికి సాహిత్య వీధి శ్రీరంగాచార్యుండలు. ఈ పుస్తకాన్ని మా సుబ్రహ్మణ్యం గారికి అంకితం చేసిన. దీనికి నాకు అకాడమీ వాళ్ళే అవార్డు వచ్చింది. తర్వాత ప్రహరీ అనే ఒక గ్రంథం వేసినాను. ప్రహరీ అనేది అది చాలా విశేషమైనటువంటి రచన. తెలుగు సాహిత్యంలో అపూర్వ రచన ప్రహరీ అంటే. లాలి పాట ఉంటుంది, ప్రహరీ ఉంటుంది. ప్రహరీ అంటే ప్రహరము అంటే ప్రాకారము అంటాం కదా, ఇంటికి కాంపౌండ్. దేవాలయాన్ని ఒక కేంద్రంగా చేసుకొని దాని చుట్టూగా అష్టదిక్పాలకులు ప్రహరులుగా ఉండి స్వామివారికి రక్షగా ఉండి మేల్కొల్పులు చేయటం అనేది ప్రహరీ. దాన్ని మొట్టమొదటిసారిగా నల్లగొండ జిల్లాలో గోవర్ధన వెంకట నరసింహాచార్యుల గారు లక్ష్మీ నృసింహ ప్రహరీ అని రాసినాడు. దాన్ని నేను వెలికి తీసి చాలా పాత కాగితాలలో ఉంటే దాన్ని ప్రచురించిన. ఆయన ఎంత అద్భుతమైనటువంటి వచనం రాసినాడంటే, ఒక ఇంద్రుని గురించి రాసేటప్పుడు అమ్మా అభంగుర వియద్గంగా తరంగిణి సముత్తుంగ పయస్తరంగ సంగత పాండుర డిండీర పిండ ప్రకాండ మహోద్దండై రావణ వేదండ వాహన అనే వచనం రాసినటువంటి మహానుభావుడు. తర్వాత నేను ప్రహరీ సాహిత్యాన్ని గురించి ప్రత్యేక అధ్యయనం చేసి ఒక పెద్ద వ్యాసాలు రాసినాను. దాదాపు నేను ఇంకొక 10-12 ప్రహరులు సంపాదించినాను వివిధ ప్రాంతాలలో మన తెలంగాణ అంతా తిరిగి. ఆ ప్రహరీ సాహిత్యం ఒకటి విశేషంగా వేసినాను. తర్వాత కేశవస్వామి శతకం, వేణుగోపాల శతకం ప్రచురించినాను. వీటన్నిటినీ మించి నేను చేసిన ఇంకొక చిరస్మరణీయమైన కృషి ఏమంటే, మా నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 380 మంది కవులను 1993 వరకు ఉన్నటువంటి వాళ్ళందరినీ నేను గ్రంథస్థం చేసిన. మొట్టమొదటి కృషి నల్లగొండ జిల్లాలో. తర్వాత మన వాళ్ళు చాలా ప్రయత్నం చేసి డెవలప్ చేసినారు. దానికి ప్రేరకులు మా బిఎన్ శాస్త్రి గారు. ఆయన మాకు కుటుంబ మిత్రుడు, నాకు చాలా సన్నిహితంగా ఉండేవాడు. తర్వాత కూరెళ్ల విఠలాచారి గారు, వీళ్ళందరూ నాకు సహాయం చేసినారు. దాన్ని బిఎన్ శాస్త్రి గారికి అంకితం ఇచ్చినాను. మా కుందూరు జానారెడ్డి గారు ఆవిష్కరించినారు ఆ పుస్తకాన్ని. కోదాటి నారాయణరావు గారు, మా ప్రొఫెసర్ గోపి, వాళ్ళంతా ఆ పుస్తకాన్ని గురించి అద్భుతంగా మాట్లాడినారు నల్గొండలో. నాకు ఒక్కటి అనిపిస్తుంది, ఈ దేశానికి మనం చక్కని సాహిత్యాన్ని అందించాలి. ఆ సాహిత్యం వర్తమానానికి ఉపయోగపడుతుందా లేదా అని కాదు. సాహిత్యం అనేది భవిష్యత్తు మార్గ నిర్దేశం చేస్తుంది. ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఏ కారణంగానే ఉంటారు. అప్పుడు కేశవ పంతుల మానవల్లి రామకృష్ణ కవి గారు 1920 ప్రాంతంలో వనపర్తిలో ప్రచురించిన సాహిత్యం ఇప్పుడు దొరకటల్లే. ఎంతో కష్టపడి వేసినారు. నెడ్డువ వెంకట్రావు గారు కొన్ని 100 పుస్తకాలు ప్రచురించినాడు. మరి లక్ష్మణజనం గారు కృషి చేసినారు. వాళ్ళందరూ ఈ రోజుల్లో మనందరికీ చిరస్మరణీయులు. వాళ్ళు ఆ రోజు చేసినవే ఇప్పుడు వాళ్ళ ఇన్స్పిరేషన్ అనేది, మా గురువుల యొక్క ప్రభావం మా పైన చాలా పడింది. అందుకొరకు నేను ఆధునిక సాహిత్యాన్ని వ్యతిరేకించాను. ప్రాచీన సాహిత్యాన్ని పరమ ప్రాణపదంగా భావిస్తాను. ఒకటే సందేశం ఏమంటే, ప్రాచీన సాహిత్యం వ్యాకరణ ఛందోలంకారాలు బాగా చదివి ప్రబంధ సాహిత్యం క్షుణ్ణంగా చదివినటువంటి వాడు ఆధునిక సాహిత్యం రాస్తే అద్భుతంగా ఉంటుంది. మీరు మా నారాయణ రెడ్డి గారి కవిత చూడండి, ఎక్కడైనా మీరు ఒక చిన్న పదాన్ని పక్కకు పెట్టగలుగుతారా? మా సంపత్ రాస్తాడు, సుప్రసన్న రాస్తాడు, ఇంకెందరెందరో ఉన్నారు పెద్ద మనుషులు. వాళ్ళంతా కేశవపంతులు నరసింహ శాస్త్రి గారు, వీళ్ళందరూ మీరు పద్యం రాసినా, గద్యం రాసినా, గేయం రాసినా ఎంత గొప్పగా రాసినారమ్మా. అందుకొరకు ప్రాచీన సాహిత్యం అనేటువంటి ఒక ఫౌండేషన్ లేకుండా సాహిత్య కృషి చేయడం అనేది తగదు. ఇసుక మేడలు కట్టినట్టే ఉంటుంది.
మమ్మల్ని ఎవరు ఆపలేరు. నేను ఆపగలను. నీకు తెలీదా మేము ఏడీస్ దోమలమని? మేము డెంగూ చికెన్ గుని అని వ్యాపింపజేస్తాం. మాస్టర్ గారు స్కూల్లో డెంగూ నుండి నివారణ కోసం అన్ని వివరాలు చెప్పారు. అవునా బాబు, మాకే ఛాలెంజా? గుడ్డు తప్పకుండా పెట్టి చేస్తాను. పెట్టనివ్వను. అయ్యో, ఇక్కడంతా శుభ్రంగా ఉంది. డెంగూ నుండి నివారణ కోసం కూలర్ లోని నీళ్లను ప్రతి వారం మార్చండి. బకెట్ ఇంకా ట్యాంకులని చాలా జాగ్రత్తగా మూసిపెట్టండి. మొత్తం శరీరం నిండా బట్టలు వేసుకోండి. దోమలు కుట్టకుండా క్రీమ్, కాయిల్ లేదా అగరబత్తిని ఉపయోగించండి. డెంగూతో పోరాటం అంటే డెంగూ నుండి ముక్తి. ఈ నల్గొండ జిల్లా కవులదైతే చాలా గొప్ప పుస్తకం. 1993 వరకు ఉన్న కవులను మీరు వెలుగులోకి తీసుకొచ్చారు. సార్, మీరు నిరోష్ట్య రచనల మీద మీరు కృషి చేశారు కదా, ఆ విశేషాన్ని చెప్పండి ప్రేక్షకులకి. నిరోష్ట్య రచన అంటే పాప బాబా మా అనేటువంటి పెదవులు తగిలే అక్షరాలు రాకుండా రాసినటువంటి కవిత్వం. సార్, సంస్కృతంలో శాకల్యమల్లన అన్న ఆయన రామాయణం రాసినాయట. మును రామాయణమున్ నిరోష్ట్యముగా ఇంపుల్మీర శాకల్లమల్లనత సంస్కృత భాష చేసనన అలాగం చెవుల్ నిండగా వినుటేగాని ధరిత్రిలో దాన్ని నేను చూడలేదు అని అన్నాడు మరింగంటి సింగరాచార్య గారు. అని ఆయన నేను నిరోష్ట్యంలో ఈ పుస్తకాన్ని రాస్తున్నాను, ఇది దేశానికి అక్కర రావాలి అని కృషి చేసినటువంటి వాడు. ఆ మహాశయుడు తనను గురించి ఒక మాట చెప్పుకున్నాడు. వరవందారు జనావళీ మిళిత సద్వాంఛార్థకృద్వేంకటేశ్వర కారుణ్య కృపా సుధామిళిత వీక్షా మాధురీ మార్గ విస్ఫురితైకైక దిన ప్రబంధ రచనా స్ఫూర్జద్వచ శ్రీకుడన్ నరనాగాశ్వ నృపాల సభ్యగణితుండన్ సింగరాచార్యుడన్ అన్నాడు. అంత గొప్పవాడు. ఆ నిరోష్ట్య రామాయణం 5 ఆశ్వాసాల్లో రాసినాడు. దాదాపు 1000 పద్యాలు ఉంటాయి, గద్య పద్యాలు. ఆ రోజుల్లో ఆ కవిత్వం తర్వాత చాలా వచ్చినాయి నిరోష్ట్య రచనలు. దీన్ని ఆధారంగా చేసుకొని నిరోష్ట్య సాహిత్యం మీద పరిశోధన చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకొక విశేషం ఏమంటే, నేను ఎడిట్ చేసినటువంటి పుస్తకాల పైన ఒక 4 PhDలు వచ్చినాయి. ఆ పీఠికలు, ఆ గ్రంథస్థ విషయాలను గురించి మన ఉస్మానియాలోనేవి, కాకతీయలోనేవి, ఇతర యూనివర్సిటీలలో కూడా PhD చేసినారు. నేను గత సంవత్సరం శ్రీకాకుళం పోయినా, పోతే అక్కడ ఒక విద్యార్థి నా దగ్గరికి వచ్చి, ఒక అమ్మాయి ఆ మీటింగ్ అయిందాక ఉండి నాకు పాదాభివందనం చేసింది. ఎందుకమ్మా అంటే, సార్ మీ నిరోష్ట్య రామాయణం గురించి నేను పరిశోధన చేస్తున్నాను అంటే, అమ్మా ఇంత నువ్వు చేసినారు, నువ్వు ఇంకేం చేస్తావన్నాను. కాదండి, మీరు పీఠికలో చెప్పిన విషయాల్లో ఆంధ్ర ప్రాంతం వాళ్ళే ఎక్కువ ఉన్నాయి కాబట్టి రచనలు, ఆంధ్ర ప్రాంతంలో వచ్చిన నిరోష్ట్య రామాయణాల గురించి మాత్రమే నేను చేస్తాను, దానికి మూలభూతంగా సింగరాచార్య గారి పుస్తకాన్ని తీసుకుంటున్నాను, నన్ను ఆశీర్వదించండి అన్నారు. చాలా సంతోషం. కుతుబ్షాహీల రోజుల్లో చాలా మంది కవులు ఉన్నారు. రాజనీతి రత్నాకరము అని నేపథ్య కృష్ణమంత్రి ఒక పుస్తకం రాసినాడు. చాలా విషయాలు రాసినాడు, సాహిత్య విషయాలు. అది ఇప్పటికీ అముద్రితమైన పుస్తకం. దాంట్లో మరింగంటి సింగరాచార్యుల వారు అన్న జగన్నాథాచార్యుల వారు అళియరామరాయల ఆస్థానంలో కనకాభిషేకం పొందిన విషయం చెప్పినాడు. చూడండి, అంటే ఆ రోజుల్లోనే కుతుబ్షాహీల కాలం తెలంగాణ కవి ఒకడక్కడికి పోయి కనకాభిషేకం పొందినాడు అంటే ఎంత సాహిత్య ప్రతిభ ఉండాలి. రాజులు రాజ్యాల పోట్లాడొచ్చు కానీ సాహిత్యం ఏమనలేదు, సాహిత్యానికి ఏం లేదు, ఎల్లలు లేవు. గురుమూర్ధన్యు శతావధాన బిరుదాంకున్ ద్రావిడాంనాయ తత్వ రసజ్ఞున్ పట సంస్కృతాంధ్ర కవితాదక్షున్ హయాధీశ కంధర సంలబ్ధ సువర్ణ వృష్టీతు కర్ణాటక క్షమాభృత్ సభాంతర పూజ్యున్ మరికంటి వేంగళ జగన్నాథార్యు కీర్తించదన్ అన్నాడు. అంటే ఇది మన తెలంగాణ వాళ్ళ కీర్తికి ఎత్తిన పతాక. మరింగంటి కవులు అంత గొప్పవాళ్ళు కాబట్టి వివిధ రచనలు చేసినారు. చాలా గొప్ప రచనలు వచ్చినాయి. దాదాపు నేను ఒక 80 అముద్రిత రచనలను సమీక్షించినాను. ఒక 200 తాళపత్ర గ్రంథాలు, అముద్రిత గ్రంథాలు పరిశీలించినాను. ఒక 60 మంది కవులను పరిచయం చేసినాను. ఇది విశేషమైనటువంటి రచన. ఇది 2వ ముద్రణ అయినటువంటి నా సాహిత్య, మరింగంటి కవుల సాహిత్య సేవ అనేటువంటి గ్రంథం. దీంట్లో నేను
చాలా అద్భుతమైనటువంటి విషయాలన్నిటినీ దీంట్లో చెప్పుకోవడం జరిగింది. భవిష్యత్తు జాతి నిర్ణయిస్తుంది దాని విలువను. ఎప్పటికైనా మన కృషి మనం చేయాలి. రాణి రుద్రమదేవి మరణించిన ఆ శాసనాన్ని ఆధారంగా చేసుకొని మీరు మీ చందుపట్ల గ్రామ విశేషాలు రాస్తూ రుద్రమదేవి విగ్రహానికి కోసం కూడా మీరు చాలా కృషి చేశారు కదా. ఈ విశేషాలను ప్రేక్షకులకు చెప్పండి సార్. మా చందుపట్ల చాలా చారిత్రకమైనటువంటి గ్రామం. సార్ ఆ ఊళ్ళో అతి ప్రాచీనమైన నరసింహాలయం ఉంది, హనుమదాలయం ఉంది, గణపతి ఉన్నాడు. కాకతీయుల కన్నా పూర్వం ఉన్న గణపతి శిలా విగ్రహం ఉంది. మేము ఆ ఊరికి బస్సు దిగి ఊళ్ళోకి పోతుంటే తోవలో ఒక స్తంభం కనపడింది. ఏంది స్తంభం అని అనుకుంటా కళ్ళాలు చేసేటోళ్ళు అంతా నాగళ్ళు పెట్టుకొని ఊరి కుప్పలు కొట్టుకుంటా కప్ప ఉండేది. ఒకసారి చాలా పరిశీలిస్తే అదొక శాసనం. మేము అప్పుడు శాసనాల గురించి చదువుకుంటున్నాం. ఇక్కడ ఆదిరాజు వీరభద్రరావు గారు చెప్పేవాడు మాకు. నేను ఒకసారి ఎండాకాలం అక్కడ కూర్చొని నాకు వచ్చి రాని పద్ధతిలో కాగితాలు పెట్టి తీస్తే కొన్ని అక్షరాలు కనపడ్డాయి. 1966 సెప్టెంబర్ భారత్లో చందుపట్ల శాసనం అని మొట్టమొదటి ఒక వ్యాసం రాసిన నేను 1966లో. తర్వాత కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఆర్కియాలజీ వాళ్ళు దాని మీద చర్చలు చేసి 73లో ఆ శాసనాన్ని పరిశోధించినారు. వాదోపవాదాలు అన్నీ జరిగిన తర్వాత దాంట్లో విశేషం ఏమంటే కాకతీయ శాసనాలలో రుద్రమదేవి మరణించిన తేదీ ఆ శాసనంలో తెలుస్తున్నది. ఇంతవరకు కాకతీయ చరిత్రకు ఒక గొప్ప ఆవిష్కరణ అది. పువ్వుల ముమ్మడి అనేటువంటి వాడు ఆ శాసనం వేయించినాడు. మనకు త్రిపురాంతక శాసనం ఇతర శాసనాల్లో తెలిసినా చందుపట్ల శాసనంలో రుద్రమదేవి మరణించినటువంటి సంగతి మనకు ఆ పువ్వుల ముమ్మడి ద్వారా తెలుస్తుంది. ఇది ఒక పెద్ద రుజువు, గొప్ప ఆధారం. కాకతీయ చరిత్రకు ఒక మలుపు మా ఊరు శాసనం. అది మేము సగర్వంగా చెప్పుకుంటాం. అయితే ఆ శాసనాన్ని అప్పుడు నల్గొండ జిల్లా కలెక్టర్ ఉన్న మా మిత్రులు ముక్తేశ్వరరావు గారిని తీసుకొచ్చి చూపించినాం. ఆయన ఇట్లా కాదు, దీనికి ఒక మనం మంచి స్మారకంగా చేద్దామని ఆ శాసన సంబంధించి పెద్ద గద్దె కట్టించి బ్రహ్మాండమైన ఎత్తు పెట్టించినాడు. 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టించి. తర్వాత ఆయనకి ఏమనిపించిందేమో బ్యాంకు వాళ్ళని పట్టుకొని ఒక రుద్రమదేవి విగ్రహం చేయించినాడు. ఆ రోజుల్లో అది 6 లక్షల ఖర్చు అయిందమ్మా విగ్రహానికి. మేము ఇది మా ఊళ్ళో పెట్టిన రుద్రమదేవి విగ్రహం, కాంస్య విగ్రహం ఉప్పల్లో తయారు చేసినారు. దాన్ని మా ఊరి వివేకానంద యువజన మండలి వాళ్ళు, ఊళ్ళో సర్పంచ్ పెద్దలు అందరు కలిసి విగ్రహాన్ని పెట్టినారు. మా ఊరికి మీరు పోయేటప్పుడు రుద్రమదేవి స్వాగతం చెప్తుంది. మా ఊరు నుంచి మీరు వాపసు పోయేటప్పుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. సార్ మీరు ఎన్నో పుస్తకాలకు పీఠికలు రాశారు, ఎన్నో వ్యాసాలు రాశారు, పత్రికల్లో అనేకమైన వ్యాసాలు మీరు ప్రచురిస్తూ ఉంటారు. దాదాపు ఎన్ని రాసి ఉంటారు అందాజా వ్యాసాలు? నేను 1966లో భారత్లో ప్రారంభించిన నా వ్యాస రచన అంతకు ముందే నేను విద్యార్థిగా ఉన్నప్పుడు గోల్కొండ పత్రికలో ఆంధ్రజనతలో కూడా చిన్న చిన్న వ్యాసాలు రాసినాను. అవి మన కండవిల్లి రక్షణజనం గారు చూచి ఆశీర్వదించేవాడు. ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రికలో, భారతి పత్రికలో, సమాలోచనలో ఎక్కువ వ్యాసాలు, గ్రంథ సమీక్షలు, గ్రంథ విమర్శలు రాసినాను. దాదాపు 200 సాహిత్య వ్యాసాలు రాసినాను. ఒక 180 గ్రంథ సమీక్షలు రాసినాను పత్రికలు. ఒక 250 ఇతరుల రచయితల పుస్తకాలకు అభిప్రాయాలు, పీఠికలు రాసినాను. సరే, ఇదొక నడుస్తున్న చరిత్ర అనుకోండి సాహిత్యంలో. ముఖ్యంగా నేను ఈ సాహిత్య వీధిలో కొన్ని పరిశోధనాత్మక వ్యాసాలు మాత్రమే వేసినాను, సెలెక్టెడ్. దీంట్లో ఏంది, తాళపత్ర గ్రంథాలు, గ్రంథ పరిష్కరణ ఎట్లా ఉంటుంది, గ్రంథ పరిష్కరణ ఎట్లా చేయాలి, తాళపత్ర గ్రంథాలు ఎట్లా ఉంటాయి, మాలికా కవిత్వం అంటే ఏంది, తర్వాత ప్రహరి సాహిత్యాన్ని గురించి. చిన్నయసూరి హిందూ ధర్మశాస్త్ర సంగ్రహం రాసినాడు. ఎంత గొప్పగా రాసినాడమ్మా. ఆ రోజుల్లోనే స్త్రీల చైతన్యాన్ని గురించి, స్త్రీలు ఉండాలి, వాళ్ళు ఎట్లుండాలి, వాళ్ళకి అధికారాలు ఎట్లుండాలి చాలా గొప్పగా రాసినవాడు. దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. ఆ హిందూ ధర్మశాస్త్ర సంగ్రహ విశేషాలు కేవలం చిన్నయసూరి వ్యాకరణం మాత్రమే తెలుసు, కానీ ఆయన హిందూ ధర్మశాస్త్ర సంగ్రహం ఎంత గొప్పగా రాసినాడు ఆయన. ఈ రోజు లాయర్లు చదువుకోవాల్సింది అది. పుస్తకం పుస్తకం దొరుకుతుంది.
నిర్దవ వెంకట్రావు గారు చిన్నేశ్వరి జీవితం అని ఒక బుక్ వేసినాడు. దానికి అనుబంధంగా హిందూ ధర్మశాస్త్ర సంగ్రహం అని పుస్తకం వేసినాడు. దాని గురించి వ్యాసం నేను రాసింది. ఇవన్నీ నేను చిరకాలం శ్రమించి అంతా తీసుకొచ్చి వాళ్ళని గురించి రాసినాను దీంట్లో. సార్, అమ్మకు ఏ బిడ్డ ఇష్టము అంటే అందరూ ఇష్టం అని అంటుంది. మరి మీరు చాలా కృతులు వెలువరించారు కదా, మీకు బాగా పేరు తెచ్చినా, మీకు మనసుకు బాగా నచ్చిన మీ రచనలలో కొన్ని ఏమైనా చెప్పండి. ఇది క్లిష్టమైన ప్రశ్ననే. సార్, మీరే దానికి జవాబు కూడా చెప్పుకున్నారు. ఇప్పుడు ఒక సంతానంలో సార్, అమ్మ మీకు ఇష్టమైన మీ సంతానంలో ఎవరిష్టం అంటే ఎట్లుంటుంది? నా సిద్ధాంతం ఏంటంటే అమ్మ, అన్ని ప్రక్రియలైనటువంటి సాహిత్యాన్ని ఈ దేశానికి పరిచయం చేయాలి. ఒక నిరోష్ట్యం, ఒక కల్పిత ప్రబంధం, ఒక అచ్చ తెలుగు శుద్ధాంధ్ర నిరోష్ట్య సీతా కళ్యాణం అని మరింగటి సింగరాచార్యుల వారి పుస్తకం వేసిన. అట్లాగే కల్పిత కథా ప్రబంధం తాళంకనందిని పరిణయం వేసిన, కేయుర బాహు చరిత్ర వేసిన, తర్వాత పింగళి సురణ గురించి యువభారతి వాళ్ళు వేసినారు. బ్రౌన్ గురించి రాసినాను, సిపి బ్రౌన్ జీవితం అని వనపర్తి వాళ్ళు రాయించినారు. రకరకాల ఎందుకు ఈ ఉద్దేశాలు పెట్టుకున్నానంటే అన్ని ప్రక్రియలు మన తెలంగాణలో, నేను తెలంగాణ సాహిత్యం మీదనే నా జీవితం అర్పణ చేసుకొని ఇప్పటి వరకు కృషి చేస్తున్నాను. ఈ రామానుజుల వారి సహస్రవర్ష తిరునక్షత్ర సందర్భంగా నేను ఇటీవల శ్రీరామానుజాభ్యుదయం అనే పుస్తకం వేసిన. అది 1780 ప్రాంతం నాటి తాళపత్ర గ్రంథం. దాంట్లో విశేషం ఏమంటే ఇప్పటి వరకు ఎవరు కూడా శ్రీమద్ రామానుజుల వారిని గురించి మహాప్రబంధం రాసిన వాడు ఎవ్వడూ లేడు. దట్స్ నల్లగొండ జిల్లా తెలంగాణ నుంచి మాత్రమే ఆ పుస్తకం రావడం విశేషం. దాన్ని మరింగంటి వెంకట నరసింహాచార్యుల గారు అనే కవి రాసినాడు. ఆయన అహల్య మండలం అనుముల గ్రామం. దీనితో పాటు మా నాయనగారు గొప్ప యాజ్ఞికుడు, వేద విద్య గలవాడు, సంస్కృతాంధ్రాలలో ప్రౌఢ కవి, మాకు సాహిత్య భిక్ష విజ్ఞవాడు. మా ఇంట్లో ఎప్పుడు సాహిత్య శ్రేలే జరుగుతుండేది. పద్యాలు శ్లోకాలు అన్ని చదువుకునేవాడు. ఆయన గొప్ప యాజ్ఞికుడు కాబట్టి ఎన్నో దేవాలయాలు ప్రతిష్టలు చేసినాడు, ఉత్సవాలు చేసినాడు. వాటన్నిటిని ఆయన పల్లెటూళ్లలో వివిధ శాస్త్ర గ్రంథాలను పరిశోధించి పెద్ద పుస్తకాలు రాసి పెట్టుకున్నాడు. 2008లో వారి శతవర్షోత్సవం చేసినాం. చేసినప్పుడు వారి 2 పుస్తకాలు వెలుగులోకి తెచ్చినాను నేను. ఒకటి ఇది మహోత్సవ విధి అని ఒక పుస్తకం, మహోత్సవ విధి. తర్వాత పాంచరాత్రంలో భగవత్ ప్రతిష్టలు ఎట్లా చేయాలి అని చెప్పేది. ఈ రోజుల్లో తెలంగాణలో ఉండేటువంటి దేవాలయ అర్చకులకు, యాజ్ఞికులకు కరతలామలకంగా అందుబాటులో ఉన్న పుస్తకాలు. ప్రామాణికంగా వాటిని అనుసరించే చేస్తున్నారు. ఒక విశేషం గొప్ప ఏమంట, భగవత్ ప్రతిష్టా విధానాన్ని నేను జిఆర్ స్వామి వారికి సమర్పించుకుంటే పోయి, మేము వేతామనుకున్నామండి ఈ పుస్తకం, మీరు వేశారా అని చూసి ఇంకా మేము వేయవలసిన పని లేదు లేండి అన్నాడు. అంటే ఒక 50 ఏళ్ల పూర్వం ఒక పల్లెటూళ్ళలో ఉన్నటువంటి ఒక మహానుభావుడు బహుగ్రంథ పరిశీలన చేసి నిర్దిష్టంగా ఒక పుస్తకాన్ని తయారు చేయడం అనేది తెలంగాణలో ఉండే పాండిత్య విలువ ఎంత గొప్ప చూడండి. మన వాళ్ళు ఎప్పటికీ నగరంలో ఉన్న వాళ్ళనే గుర్తిస్తారమ్మా. పల్లెటూళ్ళకి పోవాలి, పల్లెటూళ్ళకు పోవాలి, ప్రతిభావంతులను గుర్తించాలి. నేను ఆ పని చేసిన. ఒకటే సిద్ధాంతం పెట్టాలి తెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఒక అముద్రిత గ్రంథాన్ని, ఒక తాళపత్ర గ్రంథాన్ని, ఒక ఎక్కడో మారుమూలకు ఉన్నటువంటి ఒక గ్రంథాన్ని పరిశీలించి పరిశోధించి పీఠిక రాసి పరిష్కరించినటువంటి వాడికి పిహెచ్డి ఇస్తాం అని మీరు ఒక రూల్ పెట్టండి. తెలంగాణలో ఉన్న అముద్రిత గ్రంథాలు చాలా బయటకు వస్తాయి. చాలా బాగా చెప్పారు సార్. సార్, ఈ రోజు మా స్టూడియోకి వచ్చి మీరు మీ అక్షరాలను, వాటి వెనుక ఉన్న ఆంతర్యాలను చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు సార్. నమస్కారం సార్.